పార్లమెంటు మెంబర్లా అంటే సామాన్యంగా నేను చూసిన నా రాజకీయ జీవితంలో కనిపించరు మనకు. నన్ను మాత్రం అట్లా ఊహించగాను మీ ధమాకులు తినేస్తే 24 గంటలు మీ కళ్ళ మూట కనిపిస్తుంటాయి సిటీ మొత్తంలో. నాకు అలవాటు తిరగడం. నేను ఆ స్థాయి నుంచి వచ్చిన నాయకుని ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి పార్లమెంట్ కనుక వస్తున్నాం, ఇప్పుడు గెలుస్తున్నాం. మా వాళ్ళని నా ఎంబడి ఉంటోళ్ళను ఇక్కడ ఉన్నారో లేదో ఈ మీటింగ్లో కానీ ఒక వారం నుంచి రోజు తిరుగుతున్నా నేను. ఎందుకు తిరుగుతున్నానంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలలు 7 నుంచి ఒకటే 1 పాయింట్ ప్రోగ్రాం పెట్టారు. జనరల్ బాడీ మీటింగ్లో కూర్చున్నామన్నా కార్పొరేటర్ అయినావు, అసెంబ్లీలో పోయినావు, మంత్రి ఉన్నప్పుడు కౌన్సిల్లో పోయినావు, ఇక మనకు ఒక్కటే పార్లమెంట్ మిలుగుందన్నా మేమంతా ఢిల్లీ రావాలి, ఇక ఇవన్నిట్లో వచ్చినాం ఢిల్లీ రాలంటే ఇక మీకు తిన్నది అరుగుతలేదేమో అని అన్నా. ఈ సన్యాసులు ఏమని అన్నారో ఏమో కానీ అక్షరాల 100% మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ అయినా గెలుస్తున్నాం. మీరు అన్నట్టు అంత భయం పడేది కాదు, గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. నాయకునికి గెలుస్తున్నామని ఆత్మవిశ్వాసం లేకుంటే మనం ఏం చేయగలుగుతాం? గ్యారంటీ గెలుస్తున్నాం. ఇప్పుడున్న క్యాండిడేట్లలో చాలామంది చెప్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ వాట్సాప్లు పెడుతున్నారు, ఏమో యూట్యూబ్లలో పెడతా ఉన్నారు. నాకు ఇవన్నీ చూడలేను కానీ నా ఎంబడి వాళ్ళంతా చూపిస్తా ఉన్నారు. బహుశా మా రామారావు గారు కూడా యూట్యూబ్లలో గట్రా మెసేజ్ వస్తుండొచ్చు. అంటే సరైన అభ్యర్థిని ఛాయిస్ చేశారు మీరు పార్లమెంట్ మెంబర్ కొని వస్తున్నాయి అబ్బాయి. అట్లా ఈ ఎన్నికలు మాత్రం ఆషామాషి తీసుకోకుండా, మీకు ఎన్నికలలో ఇబ్బంది కలిగించే పని మేము కూడా చేయం. మీకు ఏదైనా అదో ఏదో అని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆటోలో వచ్చారు, రావాల్సి వస్తుంది. నేను ఎక్కడెక్కడున్నో జిల్లాలకు పోయినా, నాకు ఒకప్పుడు బండి లేకుండా మీకు విషయం చెప్పడం మర్చిపోయినా. నేను బండి లేకుంటే నేను ఆటోలో పోతుంటే ఓ పాన్ వేసుకొని మళ్ళీ బాస్ల దగ్గర పోతుంటే అప్పుడు నీ బండి ఏదో అంటే నన్ను ఇడిసైతే పని మీద పోయిందని చెప్పుకుంటుంటే జోక్ కదా, మన ఊళ్ళట కాదు ఇది. బండి లేకుండే నాకు, అంటే నేను రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు బండి లేదంటే మా కార్యకర్తలు ఒకటి కాదు 4 బండ్లు ఇప్పిస్తారు ఇప్పుడు మా సికింద్రాబాద్ వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ కూడా జత అయింది. అట్లా జీవితం లోపల చాలా మటుకు వస్తాయి. నేను ఆ రోజు భయం పడి కాదని చెప్పేసినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. మాది రాజకీయ కుటుంబం కాదమ్మా, మీకు అందరూ నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుండే రాజకీయాలు మొదలైన మా కుటుంబంలో కానీ మా ఖాందంలో కానీ. దానికి కారకుడు కారణము మా బాస్, చిన్న బాస్ కాదు, మా పెద్ద బాస్. నాకు మాత్రం ఆయనే బాస్, ఎందుకంటే ఆయన వెంబడి ఉండి ఉండి అదే అయిపోయింది. ఏదిలో మాత్రం నాకు కొడుకు లేక నన్ను చిచ్చా అంటుంటాడు, నాతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ఈయన.